గారు వచ్చి చెప్పారట, అయ్యారా అక్కడ వాడు పిలుస్తున్నాడు, వాడు చచ్చిపోతున్నాడు అంటే అది చెప్పకపోతే ఇది తెలియదు, వినపడదు కదా. మరి అదే భగవంతుడు అలా ఉంటాడా? భగవంతుడి సర్వవ్యాపకత్వానికి దెబ్బ కాదా? అట్లా ఒక చోట ఉన్నాడంటే నువ్వు కూడా వైకుంఠానికి పోతావు, విష్ణువు లోకానికి పోయి లేకపోతే శివలోకానికి పోయి అక్కడ అలా ఉండిపోతావు అంటే ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు? అదేనా ఎప్పుడు కింద పడదు? నువ్వు ఇక్కడే ఉండి బ్రహ్మాత్మన సంస్థితి ఇక్కడ ఉండిపోరా నాయన. అలా ఉండిపోతే ఏమవుతుంది? యముడు నిన్ను పట్టుకుపోలేదు. ఎక్కడికి పట్టుకుపోతాడు? ఎవడో పట్టుకుపోతే నువ్వేమైపోతావు? ఇక్కడే ఉండిపోతావు. నేను ఎక్కడికి పోను. మరి ఏమవుతుంది? ఈ దేహం అన్నటువంటిది, ఈ దేహం అన్నది పంచభూతాలతో నిర్మాణమైంది. అది పంచభూతాల్లో కలిసిపోతుంది. ఎలా కలిసిపోతుంది? నా మురుగుల పావు లోపలి పావు, బయటి పావు కూడా ఇక్కడే బయలుపోతాయి. మురుగుల పావు వేరే పోతే కదా, దానికి ఒక కింద పావును వెతుక్కోవాలి. అది అంతే కదా. మామూలు అందరికీ ఏమవుతుంది? అది బయటికి పోతుంది సూక్ష్మ శరీరం, అది చావటం లేదు. నైనా చింతంతి చేస్తున్నాడు అంటే నీకు అది నిప్పులో తగలబెట్టినా అది కాలిపోవట్లేదు, అదే చూస్తూ ఉంటుంది. నన్ను కాలబెడుతున్నాడే అంటే దీంతో తాదాప్యం పొంది ఇన్ని రోజులు దీంతో ఉంది కదా. ఈ పావులో ఈత ఉంది కదా, ఇప్పుడు ఎన్నాళ్ళ బట్టి చేసిందో చేస్తూనే ఉంది కదా. అలా బయటికి పోయి అయ్యయ్యో నాకు మురుగుల పావు లేకపోతే నేను మళ్ళీ మురుగులు నొక్కలేను అనుకుని అది ఇంకో మురుగుల పావు కోసం వెతుక్కుంటుంది. అందుకని అది ఎక్కడికో పోయి ఇంకో పావును తయారు చేసి తెచ్చుకోవాలి. ఏ తల్లి కడుపులోకో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా ఈ కర్మల కాండాలన్నీ చెయ్యాలి. బ్రహ్మాత్మన సంస్థితి వాడు ఏమవుతాడు? రెండు పావులు వరి వెళ్ళిపోతాయి. ఇంకా మురుగులు లేవు, బొత్తేది ఇక స్థూలం లేదు, సూక్ష్మం లేదు, కారణం ఇంకో లోకానికి పోవడం లేదు. అందుకని వాడు అక్కడే ఉంటాడు అంటున్నాడు. వాడు ఇంకో చోటికి పోవడానికి లేదు. మోక్షాన్ని పొందుతాడు అని ఎవరన్నా అంటే మోక్షం పొందబడే పదార్థం కాదు. నాకు లాటరీ తగిలింది అంటాను చూడు. లాటరీ తగిలింది అంటే ఏమిటి? అదేదో వస్తుంది నాకు, అక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంది. అలా వచ్చేది కాదు నీకు మోక్షం. నీకు మోక్షం కాదమ్మా, మోహం కాదు. అసలు మోహం ఎక్కడుంది? ఇక్కడ ఏమీ లేదు. నీ రెండు శరీరాలు పరమాత్మైనా నిర్ణయించుకో. మళ్ళీ జన్మకెళ్ళడానికి వీలు. కారణం కూడా కారణం ఒకటి బీరువాళ్ళ డబ్బాయే కదమ్మా, అది నీకు ప్రమాదం. నువ్వు ఉన్నదంతా దాచుకోవడానికి ఒక ప్లేస్ పెట్టుకున్నావు కానీ అది నిన్ను బాధించదు. నిన్ను బాధించేవి ఇవే సూక్ష్మాలు. కాబట్టి నీకు మోక్షం పొందడం అంటే ఒక లొకేషన్కి వెళ్ళి నువ్వు నిలబడడం కాదు. అక్కడికి వెళితే అక్కడ మళ్ళీ తరిమేస్తారు. ఎక్కడికైనా వెళితే తరుముతారు. మనం ఎక్కడికైనా ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఎంతసేపు ఉంటాం వాళ్ళ ఇంట్లో? 2 రోజులు బాగా చూస్తారు. 3వ రోజు నుంచి నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అంటారు. ఉప్పుబొమ్మ సముద్రంలో కలిసినట్టే నదులు సముద్రంలో కలిస్తే నది అయిపోతుంది. అంతేగాని తేనె లాగా కాదు అంటుంది శాస్త్రం. ఎలా చెప్తుంది? తేనె ఉందనుకో, ఈ కీటకాలు తేనెటీగలు ఒక పువ్వులో వెళ్ళి ఆ తేనెను లాక్కొని వస్తాయి. ఒక మల్లె పువ్వులో తేనెను తీసుకొచ్చాయి, ఈ తేనె పట్టులో పెట్టుకున్నాయి. ఇంకో చోట ఇంకో పువ్వులో తేనెను తెస్తాయి, ఈ తేనె పట్టులో పెడతాయి. అన్నీ నీకు చూడటానికి తేనెలాగా కనబడుతుంది. కానీ మల్లె పువ్వులోంచి వచ్చిన తేనె లాగి ఆ ఎసెన్స్ ని వేరుగా పెట్టేయచ్చు. ఇంకో పువ్వులోంచి వచ్చిన అన్ని చూడడానికి ఒక తేనెలాగే ఉంటాయి. కానీ ఏ పువ్వు స్మెల్, ఏ పువ్వు అది ఇండివిజువల్ గా అవి వాటిని నిలుపుకునే ఉంటాయి. అవి పోవు. నువ్వు తేనె చేతిలో వేసుకుని నాకినప్పుడు కూడా ఎక్కడెక్కడి ప్రాంతం నుంచి ఆ తేనె వచ్చి ఉంటుందో ఆ ప్రాంతంలో కాసేటువంటి పువ్వుల వాసన నీకు ఇక్కడ కూడా వస్తుంది. అలా బ్రహ్మములో లయం కావడం కాదు అని శాస్త్రం జాగ్రత్తగా ఉపమానాలు వెతుక్కుని చెప్పారు చూడండి. అలా కాదు. నదులు సముద్రంలో కలిసినట్టు. నదులు సముద్రంలో కలిస్తే సముద్రంలో ఇది కృష్ణ నీరు, ఇది గోదావరి నీరు, ఇది తుంగభద్ర నీరు, ఇది గంగోదకం అనటానికి వీల్లేదు. సముద్రంలో చేరగానే అది సముద్రమే అయిపోతాయి.
తేనెలాగా నాది మల్లె వాసన అనేది కుంకుమ వాసన ఇంకో వాసన అని పెట్టుకోవడానికి వీల్లేదు. అదే అయిపోతుంది. నువ్వు అట్లా అయిపోవాలంటే నది వెళ్ళి సముద్రంలో కలిసింది కదా, నేను కూడా వెళ్ళి ఎక్కడన్నా ఎవడిలో నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టు దేహ భావనని తీసుకెళ్లి ఆత్మ భావనలో పెట్టే బ్రహ్మాత్మన సంస్థితి అవుతుంది. ఎంత బాగుందో కదా. ఎవరికి వాడు బ్రహ్మాత్మన సంస్థితిలో ఉండడానికి మీకు బాధ ఏమిటరా? ఇంకా నేను చచ్చేటప్పుడు ఏమవుతాను? ఇంకా చావడమే లేదు అసలు. బ్రహ్మాత్మన సంస్థితి అందులో ఉండిపోతావు. అంతే, దేహం పుట్టినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు అనుకోలేదుగా, నువ్వు బ్రహ్మమే ఇలా ఉంది అనుకుంటున్నావు. నీ భావంలో అంతా బ్రహ్మమే కదా. ఇందులో ఒక ముక్క బ్రహ్మం కాదు. ఇంతకు ముందు పద్ధతిలో నీకు అన్నమయ కోసం బ్రహ్మం కాదు, ప్రాణమయ కోసం బ్రహ్మం కాదు, మానవమయ అన్నమయ కోసం బ్రహ్మమే. ఎందుకని చక్కెర చిలకకు అన్ని భాగాలు. అది తోక కొరికినా దీపే, అది ముక్కు కొరికినా దీపే, అది తల కొరికినా దీపే, అది కాలు కొరికినా దీపే. అందులో పంచదార తప్ప ఇంకేమీ లేదు అసలు, ఇంకో పదార్థమే లేదు. అట్లా సత్తు చిత్తు ఆనందం తప్ప నువ్వు మొత్తం ఇంకేం లేవు. అది మూడో శ్లోకం చెప్తున్నాడు. దుర్లభం త్రయమేవైతత్. ఒరే నాయన, ఇది చాలా దుర్లభమైందిరా, ఈజీగా దొరకదు, చాలా కష్టం. లభించడం అసలు లభించదు అంటల్ల, దుర్లభం, కష్టం మీద దొరుకుతుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళామంటే ఈజీగా దొరుకుతుంది, బయటికి వెళ్ళామంటే దొరకదు. ఇప్పుడు బయటికి అందుకే చెప్తున్నాడు, బయటికి వెళ్ళడం అంటే అక్కడక్కడ పోయి అక్కడ బ్రహ్మకుమారిని, ఇక్కడ పిరమిడ్ని, అక్కడ విని, ఇంకొకరిని విని నాకు మోక్షం సంపాదించుకోవాలంటే పాసిబుల్, దొరకదు పోన్నాడు. మరి ఎక్కడ దొరుకుతుంది? ఇందాక నుంచి నేను చెప్పింది ఎక్కడికి పోవాలి? సమారాధ్య, లోపల వెతుక్కో. నా లోపలంటే రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి, అవన్నీ ఏం దొరకలేదండి. అది కాదు నాయన, అవి నీ నేత్ర దృష్టికి కనపడుతుంది, అంతర్దృష్టికి అవి కావు. ఇందాక చెప్పానే, నీ జ్ఞానం కాదు, నీ ప్రజ్ఞ, విజ్ఞానంతో సంపాదించు. ఆ విజ్ఞానం ఏమిటి అంటే నా ప్రాక్టికల్ నాలెడ్జ్. నా ప్రాక్టికల్ ఏమిటి అంటే నా ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్. నేను ఆత్మని, నీ దేహం కాదు. దేహం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు దేహం రానే లేదు నాకు. పలకలో పొయ్యబట్టి నాకు ఈ రూపం ఉన్నట్టు మీకు కనపడుతుంది. నన్ను ఆ పలకలో పోసారు. పలకలో ఎందుకు పోసారు? ఎవరో తినవలసిన వాళ్ళు, ఆ పంచదార తినవలసిన వాళ్ళు ఆ బస్తాలో నుంచి తీసుకు నోట్లో పోసుకోలేక ఇది చేశారు. ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం, 3 ప్రారంధాలు కలిసి నాకు ఈ దేహాన్ని ఇచ్చినాయి. ఇప్పుడు 3 ప్రారంధాలని పోగొట్టగలిగిన శక్తి నాకు ఉందా లేదా? ఎప్పుడు? అంతర్ముఖ సమాధానం. నేను ఇంట్లో కూర్చుని నిన్ను మడిగట్టుకోమని లేదు, నిన్ను దేవుడి గదిలో కూర్చోమని లేదు, నిన్ను నల్లగుడ్డలు కట్టుకొని దీక్ష పెట్టమంటలేదు, నిన్ను డబ్బులు ఖర్చు పెట్టుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి అక్కడికి పోయి ఏదో కొండ విరిగిపడి అక్కడ ఏదో కింద పడి ఏడిపోయి బట్టి తీసుకొచ్చి వాళ్ళు ఎవరో విమానాల్లో నీ శవాళ్ళు తీసుకొచ్చి అవన్నీ ఎందుకు నీకు? ఎలాగో పట్టింది, ఎప్పుడు పడితే ఏ కర్మలో ఏముంటే అదంతా అనుభవించవలసింది. లేకపోతే అక్కడికి ఎందుకు పోతొస్తారు, ఇక్కడ రావచ్చుగా, వచ్చేవాళ్ళు ఎవరు? అలా నీకు దొరకదన్నాడు. నీ ఇంట్లో కూర్చో, పైసా ఖర్చు కాదు నీకు, అస్సలు ఏం డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. పిసిరాసి
కొబ్బరికాయ కూడా కొట్టద్దు అన్నాడు. టెంకాయ కూడా కొట్టుకోకర్లేదు. ఆ టెంకాయకి మళ్ళీ ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ పగలగొట్టుకోవాలి. అంతే వాటితో రాదని చెప్తున్నాడు. ఇంకేమన్నా వస్తే వస్తున్నాయి, ఏమీ రాదు నాయన. అవన్నీ ఏమొస్తాయి, ఇంకా కాస్త కర్మ ఫలాన్ని కలుపుతాయి. అది అనుభవించడానికి మళ్ళీ నేను పుట్టాలి. ఎన్నిసార్లు పుడదాం, పైగా ఎన్నిసార్లు పుట్టి బజార్కి వెళ్ళి ఎన్ని చీరలో కొనుక్కొచ్చుకున్నాం కదా మనమే. ఆ షాపు వాడు ఏదో దయదలిచి మనకు క్లియరెన్స్ సేల్ లో మంచి పట్టు చీర ఇచ్చాడు. ఒకసారి పట్టు చీర కట్టుకున్నాక మళ్ళీ ఆ పిచ్చి రూపాయి 100 రూపాయల చీరలకు పోదామా? వాడు క్లియరెన్స్ సేల్ లో మంచిది ఇస్తే మంచిది కట్టుకుని ఏదో కాస్త డ్యామేజ్ అయిందే ఇచ్చాడు అనుకో, అయితే కానీ కొద్దిగా చిరిగింది, ఏ ప్యాచ్ వర్క్ చేసి దాన్ని దుర్లభం త్రయమేవైతదు. 3 ఉన్నాయి రా నాయన. ఏమిటంటే దైవానుగ్రహ హేతుకం. నీకు దైవానుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఓము దైవానుగ్రహం ఉందో లేదో నాకెంత తెలియాలి నాయన. ఓ దేవుడా నువ్వు నన్ను అనుగ్రహిస్తావా, అనుగ్రహించవా, నీవు ఉత్తముండవు. ఓ దేవుడా నన్ను అనుగ్రహిస్తావా, నాకు పుణ్యం ఏమన్నా ఇస్తావా, నీ అనుగ్రహం ఉంటేనే నాకు ఇవి దొరుకుతాయిట, నన్ను అనుగ్రహించు అనుగ్రహించు అని వాడి వెంట పడితే వాడు అనుగ్రహించడు. ఎందుకు అనుగ్రహించడు అంటే నీలాగా కోట్ల మంది ఉన్నాడు, ఎవరిని అనుగ్రహించమంటావు నన్ను? వాళ్ళంటే నువ్వు ఒక్కడికి కాదు కదా, నాకు అందరూ అడుగుతూనే ఉన్నారు. ఎవడు అడగకుండా ఉన్నాడు చెప్పండి? దేవుడు కనపడ్డాడంటే కనపడకలే, ఒక విగ్రహంలో కనపడ్డాడు. అడుక్కుని ఎవరు ఎక్కువైపోయినారు. బిచ్చగాడు చాలా మంది ఉన్నారనుకోండి. ఎంత దాన ధర్మ బుద్ధి నీకున్నా ఎంతమంది చేస్తావు? నువ్వు వేస్తావా అసలు? ఓ 10 రూపాయలు దానం చేద్దాం అనుకుంటావు, నువ్వు ఒక 20 రూపాయలు దానం చేద్దాం అనుకుంటావు. బిచ్చగాళ్ళు ఏమో ఇంటికి వస్తూనే ఉన్నారనుకో, కాసేపటికి విసుగు పుట్టి తలుపు మూసుకోవు, వాడు తలుపు పుట్టి ఓ అమ్మో అని కూడా నువ్వు తీయవు. నువ్వు రోజు వాడిని అడుక్కుంటూనే ఉన్నావు. అడుక్కొని వాడిని ఒక్కడిని చూపించండి నాకు. దేవుడు గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహం కనపడిందంటే దారిలో పోతున్నా సరే, వాడు దారిలో పోతున్నాడు, అక్కడ దేవాలయంలో ఎవరో గుడి తెరిచాడు, ఆ దేవాలయ విగ్రహం వీడికి కనపడింది, రోడ్లో పోతుంటే కనపడింది. నన్ను నా భార్యనే నా పిల్లల్ని ఉప్పు ఒకడు కాదు, వీడు నలుగురే, నాకు నలుగురే. నా హాల్లో ఫోటో ఎవరు ఉంటుంది? నేను, నా మొగుడు, నా కొడుకు, నా కూతురు ఉన్నాను. మేము ఈ నలుగురినే కావు. ఒక్కడైనా మా అమ్మని కాబట్టి మా నాన్న ఒక్కడిని చూపించవే ఎవరినన్నా. స్వార్థం కాదమ్మా, వాడు అప్పు వాళ్ళకే ఉన్నాడే తల్లి, మీరు అది మర్చిపోతున్నారు. నాకు చాలా అప్పులు ఉన్నాయి మోహన్, నాకు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు నాకు ఎవడు గుర్తుకొస్తాడు? ఎక్కువ బాకీ ఎవడుకున్నానో బాకీ ముందు తీర్చాలి కదా. నా బాకీదారుడే కదా నాకు గుర్తుకొస్తాడు. నేను డబ్బులు ఇవ్వాల్సిన వాడు నాకు గుర్తురాడు. నేను ఎవరికి నా అప్పు పడ్డాను నాకు అంటే నాకు డబ్బులు రావాల్సిన వాడు వాడికి వీడు గుర్తుకొస్తాడు. నేను ఇవ్వవలసిన వాడు నా తల్లిదండ్రులు, నేను ఇవ్వవలసిన వాడు వీడు. వాళ్ళు నాకు బాకీ ఉన్నారు, నేను వీళ్ళకి బాకీ తెచ్చాను, అందుకని వీళ్ళే గుర్తొస్తున్నారు. ఆ నలుగురిని గురించి నేను రోజు ప్రార్థన చేస్తాను. ఆ నలుగురు నిజంగా నా ప్రాణం పోయేటప్పుడు నా గడ్డమే రాదు. వాడు అనుకుంటాట జీవుడు పాపం పోతూ పోతూ, గరుడ పురాణం అన్నావు కదా, ఆ పోతూ పోతూ పాపం చాచా నేను నీకు తప్పు చేశాను. ఆ లోపలి పావు అనుకుంటూ ఉంటుంది, ఉత్తర పావు లోపలి, ఆ సూక్ష్మ శరీరం
ఎంత తప్పు చేశాను, ఇంత సంపాదించాను కదా, నా కోసం నేను ఏమైనా చేసుకున్నాను? ఏం చేసుకోలేదు. పిల్లల కోసం చేశాను, పిల్లల కోసం చేశాను. ఈ రోజు వాళ్ళు ఎట్లా ఉన్నారు యమకింకలు చూపిస్తారట. ఎట్లా ఉన్నారో చూడు. 12 రోజులు చక్కగా పక్షాలు ఉంటూ వాళ్ళెట్లా వాల్మీకి పాపం ఎవరు పంచుకుంటారు అంటేనే మారిపోయాడు. జీవుడు అక్కడ పోతూ పోతూ వీళ్ళని చూస్తాడట. వీళ్ళ మీద భ్రాంతి వదలలాగే కదా పాపం వాడు అవస్థపడి పోతున్నాడు. వీళ్ళు చక్కగా 12 రోజులు అందుకే ప్రత్యేకంగా స్వీట్ చేసి పెడతారు. వైకుంఠ సమారాధన అని. నువ్వు స్వీట్ తినాల్సిందే, తిను అని వీళ్ళకి పెడుతుంటారు. వీళ్ళు తింటుంటారు. వీళ్ళు ఏడుస్తూ తిన్నారో ఏం తిన్నారో మొత్తాన్ని తిననైతే తింటున్నారు. వాడు అక్కడి నుంచి చూస్తాడు. ఎంత అన్యాయం, వీళ్ళ కోసమా నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఇప్పుడు పావు కాస్త కింద పావును వదిలిపెట్టిపోతున్నాను. ఇప్పుడు నేను అవస్థపడ్డాను, అయ్యో నేను తప్పు చేశానని ఏడ్చిన పై అమ్మ నాన్న అదేదో అయిపోయినట్టు అది చూడు చూడ నల్లగా నల్లగా వచ్చేసింది. ఎంతసేపు దుర్లభం త్రయమేవైతదు. ఇవి చాలా లభించడం చాలా దుర్లభం. దైవానుగ్రహం ఉంటే దాన్ని లభిస్తాయి. క్లాస్ కూడా పెట్టాడు, దైవానుగ్రహం ఉండాలి నీకన్నాడు. మరి దైవానుగ్రహం నాకు ఎలా ఉంటుంది? దేవుడు నన్ను ఎట్లా అనుగ్రహిస్తాడు? నా ఒక్కడే ఎందుకు అనుగ్రహిస్తాడు? ఆయనకి ఇష్టమైనట్టు నేనేం చేశాను? మహా అయితే ఓ విష్ణు సహస్రనామం చెప్పాను, అంతే కదా. ఓ లలితా సహస్రనామం చెప్పాను. ఎవరైనా నన్ను నా పేరు పెట్టి ఓ 100 సార్లు పిలిచారు, ఓ 1000 సార్లు పిలిచారు. ఏమిటి నాకు లాభం? నాకేంటిట అని ఆయన. అందుకని దైవానుగ్రహం అనేది లేనే లేదు. మరి దైవానుగ్రహం ఏమిటండి? నీ పూర్వజన్మ కర్మే దైవానుగ్రహ రూపంలో నీకు వస్తుంది. నీ పూర్వజన్మ కర్మ ఉంటేనే ఇవాళ నీకు ఫలిస్తోంది. దైవానుగ్రహం అయితే తిరుపతికి మనం అందరం పోయినాము. అందరి పనులు తిరుపతి పోయిన వాళ్ళందరికీ పనులు అవుతున్నాయా? కొందరికి అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? వాళ్ళకి దైవానుగ్రహం ఉంది. మరి మాకెందుకు దైవానుగ్రహం లేదు? మేము కూడా అట్లాగే రైల్లో పోయినాం, అట్లాగే నడిచిపోయినాం, అట్లే కొండెక్కాం, మేము కూడా గుంపులో కూర్చుని అట్లాగే దర్శనానికి పోయినాం. మాకెందుకు దైవానుగ్రహం లేదు? దైవానుగ్రహం అనేది లేనే లేదు. అది నీ ప్రాక్తన కర్మ. నువ్వు పూర్వజన్మలో సంపాదించుకున్న కర్మ నిన్ను వెంటబడి నెడుతుంటే దైవం అనుగ్రహించవలసి వస్తుంది. అది ఎలాంటిది అంటే, నేను ఒక ఇంటర్వ్యూకి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నా గురించి ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వాడికి మా వాళ్ళు ముందే ఒక 10 లక్షలు అప్పచెప్పేశారు. అంటే నా డబ్బు నాకంటే ముందు ఆ ఆఫీసర్కి చేరింది. ఇప్పుడు ఆఫీసర్ నాకు ఉద్యోగం ఇవ్వాలా ఇవ్వద్దా? నేను కేపబుల్ కాదు, కానీ నా 10 లక్షలు వెళ్ళింది. నా పక్క వాడు చాలా కేపబుల్, వాడికి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, వాడికి 1 లక్ష కూడా లేదు. వాడికి ఉత్తర దక్షిణాలు లేవు. ఉత్తర దక్షిణాలు అంటే రికమెండేషన్ లేదు, డబ్బులు లేదు. వాడు చాలా తెలివిగలవాడు, కానీ వాడికి ఉద్యోగం రాలే. అన్యాయమో న్యాయమో వాడు తెచ్చుకోలేదు. వీడు అదృష్టవంతుడు, వాడు దురదృష్టవంతుడు. వాడికి అదృష్టం ఏమిటి అంటే నీకు కనపడకుండా వచ్చింది నీ ప్రార్థన. దానికి దైవానుగ్రహం అని పేరు. దేవుడు ఓ లలితా సహస్రనామం చెప్పాను. ఎవరైనా నన్ను నా పేరు పెట్టి ఓ 100 సార్లు పిలిచారు, ఓ 1000 సార్లు పిలిచారు. ఏమిటి నాకు లాభం? నాకేంటిట అని ఆయన. అందుకని దైవానుగ్రహం అనేది లేనే లేదు. మరి దైవానుగ్రహం ఏమిటండి? నీ పూర్వజన్మ కర్మే దైవానుగ్రహ రూపంలో నీకు వస్తుంది. నీ పూర్వజన్మ కర్మ ఉంటేనే ఇవాళ నీకు ఫలిస్తోంది. దైవానుగ్రహం అయితే తిరుపతికి మనం అందరం పోయినాము. అందరి పనులు తిరుపతి పోయిన వాళ్ళందరికీ పనులు అవుతున్నాయా? కొందరికి అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? వాళ్ళకి దైవానుగ్రహం ఉంది. మరి మాకెందుకు దైవానుగ్రహం లేదు? మేము కూడా అట్లాగే రైల్లో పోయినాం, అట్లాగే నడిచిపోయినాం, అట్లే కొండెక్కాం, మేము కూడా గుంపులో కూర్చుని అట్లాగే దర్శనానికి పోయినాం. మాకెందుకు దైవానుగ్రహం లేదు? దైవానుగ్రహం అనేది లేనే లేదు.
అది నీ ప్రాక్తన కర్మ. నువ్వు పూర్వజన్మలో సంపాదించుకున్న కర్మ నిన్ను వెంటబడి నెడుతుంటే దైవం అనుగ్రహించవలసి వస్తుంది. అది ఎలాంటిది అంటే, నేను ఒక ఇంటర్వ్యూకి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నా గురించి ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి వాడికి మా వాళ్ళు ముందే ఒక 10 లక్షలు అప్పచెప్పేశారు. అంటే